రాష్ట్ర కూటమి ప్రభుత్వం జీవో నెంబర్ 207 ద్వారా తెలుగుదేశం పార్టీకి నంద్యాల నూనెపల్లి యార్డ్ భూమిని ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ ఈ రోజు నంద్యాల పరిషత్ కార్యాలయంలో కరపత్రాన్ని విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జీవో రద్దు చేయాలని, తెలుగుదేశం పార్టీ కార్యాలయ నిర్మాణాన్ని ఆపవలసిందిగా కోరడమైందని, లేనిచో జిల్లా వ్యాప్తంగా కరపత్ర పంపిణీ కార్యక్రమం చేస్తామని తెలిపారు. అలాగే న్యాయపరంగా చట్టపరంగా పోరాడతామని భారతీయ కిసాన్ సంఘ్ తెలిపింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి కిసాన్ మహేష్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు అంకాల్ రెడ్డి, జిల్లా కార్యదర్శి భూపాల్ రెడ్డి, జిల్లా గౌరవ సలహాదారుడు పాల్గొన్నారు. ఈరోజు భారతీయ కిసాన్ సంఘ్ మీడియా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం, గత 20 సంవత్సరాలుగా నంద్యాలలో మార్కెట్ యార్డులు, నంద్యాల జిల్లాలో మార్కెట్ యార్డుల పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. రైతులకు ఉపయోగపడట్లేదు. మాకు ఉన్న మార్కెట్ యార్డులు ప్రైవేటు వ్యక్తులకు లీజుకి ఇచ్చి పబ్బం గడుపుకునే పరిస్థితిలో ఉంది. దాంతోపాటు ఈరోజు వచ్చేసి ఒక రాజకీయ పార్టీకి, తెలుగుదేశం పార్టీకి నంద్యాల మార్కెట్ యార్డు, నూనెపల్లి మార్కెట్ యార్డులో ఉన్న స్థలాన్ని 33 సంవత్సరాలు 2,000 రూపాయలకు, ఎకరా 1,000 రూపాయలకు లీజుకి ఇవ్వడం దాన్ని భారతీయ కిసాన్ సంఘ్ తీవ్రంగా ఖండిస్తుంది. ఎందుకంటే ఇది రైతులకు ఉపయోగపడాలా. రైతుల కోసం కట్టిన మార్కెట్ యార్డులను ఒక తెలుగుదేశం పార్టీకి, ఇంకో పార్టీకి, బీజేపీకి, ఇంకో వైసీపీకి ఇట్లా ఇవ్వడం అనేది రైతు సంఘం తీవ్రంగా ఖండిస్తుంది. ప్రజలు ఇలా పార్టీల వాళ్ళు వాళ్ళ స్వార్థం కోసము ఎవరి కొద్దీ వాళ్ళు ఇట్లా చేసుకుంటూ వెళ్ళిపోతే రేపు రైతులకు భవిష్యత్తులో ఏముంటుంది అసలు? ముందు ఇప్పుడే రైతులు చాలా దీని పరిస్థితిలో ఉన్నారు. కళలు లేక ఉండే పంటను కూడా రోడ్ల మీద వేసుకొని ఆరబెట్టుకున్న పరిస్థితికి వచ్చినారు. ఉండే పరిస్థితి కూడా పొలం కూడా ఇట్లా ఇచ్చుకుంటూ పోతే 1000కి 2000కి ఇచ్చుకుంటూ పోతే, ఇప్పుడు ఈ పార్టీ 1000 రూపాయలకి ఇచ్చింది, వచ్చే పార్టీ 500కి ఇస్తుందో, ఫ్రీకి ఇస్తుందో తెలియదు, దారదత్తం చేస్తుందో తెలియదు పరిస్థితి. ఇట్లా ఎవరి కొద్ది వాళ్ళు ఇచ్చుకుంటూ పోతే రైతుల పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది. రేపొద్దున నిజంగా నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ కానీ, వచ్చే గవర్నమెంట్ కానీ ఏదన్నా గోడన్స్ కట్టేయాలా రైతులు కానీ ఉద్దేశంతో, ఏదైనా మంచి ఉద్దేశంతో చేసుకుని అప్పుడు ప్రణాళిక చేసినా కానీ అప్పుడు కట్టించుకునే పరిస్థితి ఉండదు. కాబట్టి ఇప్పుడు ఈ విషయం ఇద్దరితో ముగించుకుంటే అందరికీ బాగుంటుంది. లేకుంటే మేము అన్ని విధాలుగా న్యాయపరంగా, చట్టపరంగా మేము వెళ్ళిపోయి ధర్నాలు చేయడానికి సిద్ధంగా ఉంటాం. నంద్యాల మార్కెట్ యార్డు స్థలాన్ని ఈ తెలుగుదేశం పార్టీకి ఇవ్వడం చాలా దారుణము. దీని మీద మేము భారతీయ కిసాన్ సంఘం ఖండిస్తున్నాము. రైతులకు సహాయం చేయాల్సింది పోయి రైతుల భూములని ఇట్లా పార్టీలకు చేయడం చాలా దారుణము. ఈరోజు ఈ పార్టీ చేస్తుంది, రేపు వేరే పార్టీలు కూడా ఇట్లే చేస్తూ పోతే ప్రజలు చాలా ఇబ్బంది పడతారు. ప్రజలు ఇప్పటికే రోడ్ల మీద గింజలు ఆరబోసుకుంటూ ప్రజలను ఇబ్బంది పడుతూ ప్రజలు కూడా నష్టమవుతున్నారు యాక్సిడెంట్ల రూపంలో. ఇట్లాంటిది చేయాల్సింది పోయి భూములు గవర్నమెంట్కి లీజుకి ఇవ్వడం అనేది చాలా దారుణము. దీని మీద మేము ఇంకా చాలా ముందుకు పోతాము. ప్రజలు కూడా దీన్ని హర్షిస్తున్నారు. అట్లా చేయడం చాలా తప్పు. దీని మీద ఇంకా ముందుకు పోతామని మేము తెలియజేస్తున్నాం. కిసాన్ సంఘ్ తరఫున మేము పోరాటం చేస్తాం. ప్రజలకు న్యాయం చేయాల్సింది. ఇట్లా నంద్యాల జిల్లా నందు ఆరంభం నుండి అదే సంచలనం, ప్రతి ఏటా అదే ప్రభంజనం. నంద్యాల జిల్లా తలమానికం రాయలసీమ రారాజు శ్రీ శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాల 33 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగిన మ్యాథ్స్, ఫిజిక్స్ లెక్చరర్లే డైరెక్టర్లుగా కలిగిన విద్యా సంస్థ శ్రీ శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాల. 50 సంవత్సరముల ఇంటర్ విద్యా చరిత్రలో అత్యధిక సార్లు ఒకే బ్రాంచ్ నుండి ఎంపీసీ సీనియర్ ఇంటర్లు 988, 987, 986, 980 పైబడి, అదే విధంగా జూనియర్ ఇంటర్లో 466, 465, 464, 460 పైబడి అత్యధిక మార్కులు సాధించారు. బైపీసీ, ఎంఈసీ, సిఈసీ గ్రూపుల్లో కూడా స్టేట్ టాప్ 5 ర్యాంకులు సాధించారు. నంద్యాల టౌన్ నుండి మొట్టమొదటి బిట్స్ బిలాని సాధించి రాయలసీమలోనే నంబర్ 1 గా నిలిచి సవాల్ విసిరిన కళాశాల శ్రీ శ్రీ వెంకటేశ్వర. ఇంతవరకు ఎంసెట్ లో ఏ కళాశాలలో సాధించని బెస్ట్ ఎంసెట్ ర్యాంక్ 355వ ర్యాంక్ సాధించిన ఏకైక కళాశాల శ్రీ శ్రీ వెంకటేశ్వర. జాతీయ స్థాయి పరీక్షలైన జేఈఈ, నీట్ కోచింగ్లకు కేర్ ఆఫ్ అడ్రస్ శ్రీ శ్రీ వెంకటేశ్వర. విద్యార్థులకు వేరువేరుగా తరగతి గదులు మరియు వేరువేరుగా హాస్టల్ వసతి కలిగిన ఏకైక విద్యా సంస్థ శ్రీ శ్రీ వెంకటేశ్వర.
వివరములకు సంప్రదించండి. డైరెక్టర్ మరియు ప్రిన్సిపల్ ముడియం చంద్రమౌళీశ్వర్ రెడ్డి, గౌరవ సలహాదారులు RSL రంగారావు, శ్రీ శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాల, పద్మావతి నగర్ ఆర్చ్ ఎదురుగా, నంద్యాల. సెల్ నంబర్స్ 8919269598 మరియు 9440546361. అడ్మిషన్లు ప్రారంభమైనవి, త్వరపడండి.